Teach and encourage the Sankirtana movement, congregational chanting of the holy name of God as revealed in the teachings of Lord Sri Chaitanya Mahaprabhu. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్తాశయాలు 4వ ఆశయం సంకీర్తన ఉద్యమం గురించి బోధించడం, దాన్ని ప్రోత్సహించడం, శ్రీ చైతన్య మహాప్రభు బోధనలో ప్రకటించినట్లు సంకీర్తన ఉద్యమాన్ని, పవిత్ర భగవన్నామాన్ని సామూహికంగా కీర్తించడాన్ని ప్రోత్సహించడం. A quote by Srila Prabhupada from Krishna book chapter 86. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ పుస్తకం నుంచి ప్రభుపాదుల యొక్క వ్యాఖ్యానము 86వ అధ్యాయం నుంచి. While Shrutadeva was welcoming Lord Krishna and his associates, he simply forgot himself in transcendental joy. అయితే ఇక సుఖదేవ గోస్వామి వారు ఎందుకు ఆహ్వానించబడినారు? వారు ఒక దివ్యమైన ఆనందంలో వారు మునిగి తేలుతున్నారు. After welcoming the Lord and his companions, according to his ability, he brought fruits, incense, scented water, scented clay, tulsi leaves, kusha straw and lotus flowers. భగవంతుని ఆహ్వానించాక అక్కడ భగవంతునికి వివిధ రకాల ఫలాలు, వివిధ రకాల పుష్పాలు, తర్వాత సుగంధభరితమైన ద్రవ్యాలు, తర్వాత యొక్క అగరబత్తులు, తర్వాత ఈ రకమైన ఏవైతే సుగంధభరితమైన ఈ తైలాలని, ఇవన్నీ భగవంతుని యొక్క ఆనందం కోసం తీసుకురావడం జరిగింది. They were not costly items and could be secured very easily. But because they were offered with a devotional love, Lord Krishna and associates accepted them very gladly. అయితే అవేమి అంత ఖరీదైన వస్తువులేం కాదు, అవి తొందరగానే దొరికేవి. కానీ అవి చాలా ప్రేమతో, భక్తితో అర్పించడం వల్ల అవి చాలా చాలా వారి కృష్ణుడు, తర్వాత ఒక భగవంతుడు కృష్ణుడు, తర్వాత ఆయన సహచరులు వారందరూ ఎంతో వారు దాన్ని స్వీకరించారు వారు. So here the Lord sees the intention behind the offering, not the offering. అయితే ఇక్కడ దీంట్లో చూడొచ్చు, భగవంతుడు ఆ యొక్క పెట్టిన మనం సమర్పించిన దాని యొక్క భావన గమనిస్తున్నాడు, కానీ మనం ఏం సమర్పిస్తున్నాం అనే దాని మీద పెద్దగా ఆయన ప్రాధాన్యత చూపించరు. As he says in the Bhagavad Gita, patram pushpam phalam toyam yume bhakta prayachati. Just a leaf, a flower, little water, you offer it with love, I'll accept it. అయితే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచిత అని. అయితే భగవంతుడు మన నుంచి ఒక పత్రం కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ, కొంచెం జలం కానీ భగవంతుడు ప్రేమతో భక్తితో అర్పిస్తే దాన్ని స్వీకరిస్తాడు. What Sudama gave to Krishna? Just a handful of chipped rice, but Lord was moved so much. అయితే సుధాముడు ఏం సమర్పించుకున్నాడు? అది చేతి నిండా ఒక దోశల నిండా ఈ యొక్క అటుకులను సమర్పించుకున్నాడు, కానీ ఆయన ఒక భావన చాలా గొప్పది. What about Shabari? What she gave? She gave some wild fruits. That too she tasted and gave it, but Lord accepted it. అయితే మరి శబరి ఏం సమర్పించుకుందంటే అవి కూడా ఈ యొక్క అడవి పళ్ళు, అడవి జాతి పళ్ళు, అవి కూడా ఎంగిలి చేసిన పళ్ళని ఆమె సమర్పించింది. But actually Lord sees the mood behind. What kind of intention we have? This is very, very important. It's not the item, it's the intention and the mood. Baba. అయితే ఇక్కడ భగవంతుడు ఏం గమనిస్తున్నారు, ఏమి చూస్తున్నారు అంటే ఆ యొక్క ఏదైతే వస్తువు సమర్పిస్తున్నారో ఆ సమర్పించే వస్తువు వెనుక ఉన్న ఆ భావన, వారి యొక్క ఆలోచన భావన అది గమనిస్తున్నారు, కానీ ఏ వస్తువు సమర్పిస్తున్నారు, ఎలాంటిది అని చెప్పి భగవంతుడు దాని మీద పెద్ద ప్రాధాన్యత లేదు. So if one has the facility to offer very grand, very nice, very opulent, one should do it. అయితే ఒకవేళ ఎవరికైనా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, చాలా వైభవయుతంగా భగవంతునికి చాలా చక్కగా వారు నైవేద్యం సమర్పించగలరు, లేకపోతే బాగా చేయగలరు అంటే చేయవచ్చు. Again Lord says the intention behind the offering. అయితే మరి అలాంటి ఒక ఉత్సవం చేయాలి, అలాంటి ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మరి దాని వెనకాల భావన కూడా ముఖ్యమైనది. Right, he rejected when Lord Krishna went for the peace committee, he rejected Duryodhana, he rejected Bhishma Deva, rejected Dronacharya. He didn't want to go to their houses. He went to Vidura's house. Very simple, kutir. But he went there, and Vidura honored him with some fruits, and he washed his lotus feet, and some nice sweet words. Lord was moved. He was so happy with Vidura. అయితే భగవంతుడు ఈ యొక్క శాంతి రాయబారానికి వెళ్ళినప్పుడు భగవంతుడు అక్కడ వారందరి యొక్క
వారు ఏదైతే సమర్పించారో వారి యొక్క ఆతిథ్యాన్ని పూర్తిగా తిరస్కరించాడు. భీష్ముడిని తిరస్కరించాడు, దుర్యోధను తిరస్కరించారు, అందరినీ ఆయన తిరస్కరించాడు. తిరస్కరించి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన విదురుని యొక్క గృహానికి వెళ్ళాడు. విదురుని గృహంలో అది చాలా 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 చిన్న గృహము, కానీ భగవంతుని అక్కడ యొక్క పాదాలను చక్కగా వారు కడగడం జరిగింది. కడిగి తర్వాత భగవంతునికి రకరకాల పళ్ళు ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత మంచిగా చాలా చక్కగా మధురంగా ఆయన మాట్లాడారు. Why rejected Bhishma Deva? He's a Mahajana. Duryodhana rejected the swine actually. Why Bhishma Deva? అయితే దుర్యోధన్ని తిరస్కరించాడంటే సరే, మరి భీష్ముడు ఆయన మహాజనుడు, ఆయన ఎందుకు తిరస్కరించాడు భగవంతుడు? When adharma was happening, he was keeping quiet. He and Dronacharya, they never did anything. They kept quiet. They turned their face other side when Draupadi was disrobed. అయితే ఈ యొక్క అధర్మం జరుగుతున్నప్పుడు వారు మిన్నకుండారు, వారు ఏమి మాట్లాడకుండా ఉన్నారు. దానికి వారు మద్దతు పలికిన కారణంగా భగవంతుడు వారు తిరస్కరించడం జరిగింది. ఎప్పుడైతే ద్రౌపదికి ఈ యొక్క మాన అపహరణ జరుగుతున్నప్పుడు వారు మొహం తిప్పుకున్నారు పక్కకి. But Vidura, he stood and he said very boldly, it's not correct. What you are doing is not correct. It's adharma. How we can do this? It's all nonsense. He was very angry. So Lord, as Paramatma, he knows everything. He sees that. అయితే విదురుడు మాత్రం దాన్ని పూర్తిగా చాలా బలంగా ఖండించాడు. దాన్ని, ఇది మీరు ఏదైతే చేస్తున్నారో చాలా తప్పు, అది అధర్మము అని చెప్పి. అందువల్ల భగవంతుడు ప్రతి ఒక్కరిలో పరమాత్మ రూపులు ఉంటారు. భగవంతుడు దాన్ని గమనించారు. So when we follow dharmic principles, Lord will enter in us. He'll give us the intelligence. We can realize the Lord in the heart. Adharmic, we do adharmic activities and support the adharma or keep quiet with the adharma is going on, then Lord will not be happy at all in the heart. అయితే మన ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు, మన హృదయంలో. అయితే కానీ అధర్మంగా ప్రవర్తిస్తున్నప్పుడు కానీ, లేదా అధర్మత కార్యక్రమాల్లో పాల్గొన్నా, లేకపోతే అధర్మానికి మనం మద్దతు ఇస్తున్నా సరే, భగవంతుడు ఆయన సహకరించారు కదా, దాన్ని ఆయన పట్టించుకోడు దాన్ని. How to become dharmic? Start with Hare Krishna, Krishna Krishna Hare Hare Rama, Rama Rama Hare. అయితే మరి ధార్మికంగా సాత్వికంగా ఎలా ఉండాలంటే, మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా మనం ధార్మికంగా సాత్వికంగా ఉండొచ్చు. హరే కృష్ణ. 1 minute, hold on.